శివాజీ, ఛత్రపతి శివాజీ ఎలా అయ్యాడు, హిందూ హృదయ సామ్రాజ్య స్థాపన ఎలా చేశాడు. ఇలా మనం ఇజ్రాయెల్ చూసుకుంటే ఇజ్రాయెల్ చుట్టూ ముస్లిం దేశాలు ఎట్లయితే ఉన్నాయో ఆనాడు శివాజీ సామ్రాజ్యం స్వరాజ్యం చూసుకుంటే ఒక సైడు మొఘల్ సుల్తాన్లు, మరొక సైడు బహుమని సుల్తాన్లు. అయినా వీళ్ళందరినీ ఎలా తరిమి కొట్టి అన్ని రాజ్యాల మధ్యలో హిందూ రాజ్య స్థాపన ఎలా చేశాడు, హిందూ ధర్మ స్థాపన ఎలా చేశాడంటే ఆ ఛత్రపతి శివాజీ యొక్క శౌర్య ప్రతాపాలకు తోడు సమర్థ రామదాసన్ యొక్క గురువు యొక్క దిశా నిర్దేశము, ఆయన యొక్క ఆలోచన విధానము, ఈయన యొక్క శౌర్య ప్రతాపాలకు తోడైంది కాబట్టి హిందూ హృదయ సామ్రాజ్య స్థాపన జరిగింది. శివాజీ ఛత్రపతి శివాజీ అయ్యాడు, హిందూ హృదయ సామ్రాట్ అయ్యాడు. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే గురువు యొక్క ప్రాముఖ్యత ఎంత ముఖ్యం అనేది చెప్పదలుచుకున్నాను. దానికి ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. స్వామి వివేకానంద కేవలం ఒక నరేంద్రనాథ్ దత్త అని ఒక సామాన్య వ్యక్తిగా ఉండే వ్యక్తి స్వామి వివేకానంద ఎలా అయ్యాడు అంటే రామకృష్ణ పరమహంస బోధనల వల్ల అయ్యాడు. అదే వివేకానంద భారతదేశం యొక్క గొప్పతనాన్ని అమెరికా స్థాయిలో ప్రపంచానికి మొత్తం తెలియజెప్పాడు. ఈస్ట్ యొక్క ఫిలాసఫీ ఇలా వెస్ట్ దాకా పోయిందంటే దానికి కారణం స్వామి వివేకానందకు ఆ రోజు ఆయన వెనక ఉన్నటువంటి రామకృష్ణ పరమహంస యొక్క బోధనలు. Sisters and brothers of America, I thank you in the name of the most ancient order of monks in the world. I thank you in the name of the mother of religions. ఇలా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని విశ్వగురువు చేయాలని అంటున్నారు కదా. ఆ విశ్వగురు అనే పదము, ఆ ఆలోచన విధానం కూడా వివేకానంద నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నదే. हमारे भारत को विश्व गुरु के स्थान पर विराजित करे, ये स्वामी विवेकानंद जी का सपना था. అండ్ మూడవది షోడశ మహాజనపదాలు అంటే 16 రాజ్యాల్లో మగధ సామ్రాజ్యం ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. చరిత్ర ఏమాత్రం అవగాహన ఉన్నా తెలుస్తుంది. అటువంటి మగధ సామ్రాజ్యంలో ఒక సామాన్యుడు చంద్రగుప్త మౌర్యుడు, కానీ నందులు చాలా పవర్ఫుల్. అటువంటి నంద వంశాన్ని ఒక చాణక్యుడి యొక్క సహకారంతో, చాణక్యుడి యొక్క దిశా నిర్దేశాలతో తెలివితో ఓడించి మగధ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు చంద్రగుప్త మౌర్యుడు. ఇది గురువు యొక్క ప్రాముఖ్యత. చివరగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మనందరికీ తెలిసిందే కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో మనకు భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, అతిరథ మహారథులు 11 లక్షల మంది కౌరవ సైన్యం వీళ్ళంతా ఒకవైపు ఉంటే శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు. ఈ శ్రీకృష్ణుడి యొక్క దిశా నిర్దేశం వల్ల ఇలా కురుక్షేత్రంలో పాండవులు గెలిచారు, ధర్మం గెలిచింది. అందుకే నేను ఏం చెప్తున్నానంటే జ్ఞానం కలిగిన ఒక గురువు ఒక రాజ్యం యొక్క సేన కంటే కూడా చాలా గొప్ప. మనకు శక్తి ఉంటే, మనకు ధైర్యం ఉంటే, దానికి తోడు ఒక గురువు సహకారం తోడైతే మనం ఏదైనా సాధించగలుగుతాము. కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఒక మంచి గురువుని ఎంచుకోండి. చివరగా సమాజంలో సరే ఇప్పుడు నేను చెప్పను కానీ కొన్ని ఉదాహరణలు కూడా చూస్తున్నాము. శక్తియుక్తులు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి ఆదర్శాలు ఉంటాయి, కానీ వాటికి దిశానిర్దేశం చేసేటటువంటి సరైన గురువు లేకపోవడం వల్ల చాలా ఉన్మాదాలు జరుగుతాయి. నేను ఏం చెప్తున్నా అంటే మీ లక్ష్యాలకు తగ్గట్టు మంచి గురువుని ఎంచుకోండి. మీకు ఎవరైనా గురువు ఉంటే ఒకసారి కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు గురువు ఎవరనేది. అండ్ మీ అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పుత్రుడు శంభాజీ, ఆయనకు సంబంధించిన జీవిత చరిత్ర మీద చావని ఒక సినిమా వచ్చింది, చూడండి. ఇది చూడాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే బియ్యం బస్తాలకే మతాన్ని మార్చుకునే రోజుల్లో ఉన్నాం మనం. అటువంటిది ఆ రోజుల్లో మనుషుల్ని కోసి ఉప్పు కారం పెట్టి చిత్రహింసలకు గురి చేస్తే కూడా మతం మార్చుకోలే. సనాతన ధర్మం కోసమే, హిందూ ధర్మం కోసం అలా నిలబడ్డారు. అండ్ తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇది అందరూ మనం సకుటుంబ సపరివార సమేతంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే పుస్తకాల్లో మనం చదివింది నిజమైన చరిత్ర కాదు. చరిత్రలో చాలా మంది వీరుల యొక్క చరిత్ర కనుమరుగైపోయింది. అది తెలియజేయడానికి తీసిన సినిమా. మన వీరుల చరిత్ర మనకు, మన పిల్లలకు తెలియాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి అందరూ చావా సినిమా చూడండి. చూసి ఇటువంటి సినిమాల్ని మనం ఆదరిస్తే మన హిందూ ధర్మానికి సంబంధించిన సినిమాలు, మన సనాతన ధర్మానికి సంబంధించిన సినిమాలు, మన యొక్క రాజుల యొక్క శౌర్య ప్రతాపాలను తెలియజేసే సినిమాలు ఇంకా చాలా వస్తాయి. అది రావాల్సిన ఆవశ్యకత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఉందని చెప్తూ ముగిస్తున్నాను. జై భవానీ, జై శివాజీ, హర హర మహాదేవ్.